ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాలమూరు జిల్లా మూస్తపేట మండలంలో పర్యటిస్తారు. వేముల గ్రామంలో ఉన్న ఎస్జీడీ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండో యూనిట్ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం కంపెనీ వద్దకు చేరుకుంటారు. కంపెనీలో జరిగే ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. చండ్రుగుండలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న బెండాలపాడు గ్రామంలో మొత్తంగా 312 ఇళ్లు మంజూరు చేయగా 72 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిలో 28 ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. ఈ సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వరమా శివ అందిస్తారు. భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వివరాలు చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. దానికి సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇవాళ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భాగంగా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జారీ ఆదినారాయణ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సక్సెస్ చేసేందుకు పూర్తిగా కృషి చేస్తున్నారు. చండుకొండ మండలం బెండాలపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా 312 ఇళ్లు శాంక్షన్ చేయగా 72 ఇళ్లు పూర్తయ్యాయి. అందులో 28 ఇళ్లను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:20 ఇక్కడికి చేరుకొని సుమారు 2 గంటల పాటు జిల్లాలో పర్యటించనుంటారు త్రిమూర్తులు. అదే కాకుండా ఇక్కడ రామర్శాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా వీరు పాల్గొనున్నారు. అయితే శివ, ముఖ్యమంత్రి పర్యటనపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏమంటున్నారు? నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల స్పందన ఏ విధంగా ఉంది? కొత్తగా సొంత ఇంటి కళ అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో సొంత ఇంటి కళ నెరవేరిందని లబ్ధిదారులు సంతోషపడుతున్నారు. ముఖ్యంగా చాలా వరకు కూడా గవర్నమెంట్ కేటాయించిన స్థలములతో పాటు సొంత ఈ స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి డబ్బులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవడంతో వాళ్ళ నిర్మాణాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. దీనికి సంబంధించి లబ్ధిదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెండాలపాడు మారుమూల గిరిజన ప్రాంతం, ఆదివాసులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఒక సీఎం తన ఇంటికి వచ్చి తమ ఇళ్లను ప్రారంభిస్తున్నారన్న సంతోషం వీళ్ళలో వ్యక్తమవుతుంది. త్రిమూర్తులు. థ్యాంక్ యూ శివ.